వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. గురుకులలోని విద్యార్థులకు ఆహార పదార్థాల సరఫరాల్లో నాణ్యత పాటించాలని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ నిర్వహించిన టెండర్లను తెరిచి కాంట్రాక్టర్లకు వస్తువుల సరఫరాను అప్పగించారు. ఈ సందర్భంగా ఏపీఓ వసంతరావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలు కళాశాలల్లోని విద్యార్థులకు మటన్, చికెన్, కోడిగుడ్లు, కూరగాయల సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించానన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో ప్రపంచ జోనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలు, పిల్లులకు ఉచిత రేబిస్ వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమాన్ని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. జిల్లాలోని పశు వైద్యశాలలో ఈ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్, డాక్టర్ శుక్లా, డాక్టర్ లక్ష్మణ్, సిబ్బంది ప్రభాకర్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలోని నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ షా తెలిపారు. సిరిసిల్ల పవర్లూమ్ సమస్యలపై చర్చించేందుకు కలెక్టరేట్ పరిశ్రమ యాజమాన్యులు, అసాములు, కార్మికులతో సమావేశం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ కాటన్, పాలిస్టర్, సైజింగ్ కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జియో 10 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని పిఓకు నేతలు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో పదవి విరమణ పొందిన 75 మంది అంగన్వాడీల టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలన్నారు. చివరి వేతనంలో సగం పెన్షన్, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్లోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల ఎట్టకేళ్లకి అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది. కొన్ని సంవత్సరాలుగా స్థానిక కాలనీవాసులు జంతు వధశాలను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. తాజాగా బల్దియా కమిషనర్ ఎన్డి కమర్ హంస వ్యాపారులతో సమావేశమయ్యారు. వధశాల సమస్యలను వివరించారు. వీలైనంత త్వరగా డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. వారు సైతం సమ్మతించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలకు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మండల సామెల్ హైదరాబాద్లో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల త్యాగాలు మరవలేనివని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. నారాయణపేట మండలం పేరపల్ల, ముదితాండ, కోటకొండ గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో 4 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట పట్టణంలోని 2 కిరాణా దుకాణాలపై దాడులు చేసి 2 కిలోల బెల్లం, సారాయి తయారు చేసేందుకు వాడే 3 కిలోల నవసాగరం స్వాధీనం చేస్తున్నట్లు ఎక్సైజ్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారిని కవిత తెలిపారు. 4గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలంలోని జై భవానీ వైన్స్ నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి వైన్స్ యాజమాన్యం 10 గంటల తర్వాత అమ్మకాలు జరపడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జహీరాబాద్ ప్రాంతం రోజురోజుకి అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేకించి పరిశ్రమలు, కార్మిక వర్గం పెరుగుతున్న సందర్భంగా కనీసం 50 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ అవసరమని, దానిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వానికి కార్మికుల వైద్యంపై చిత్తశుద్ధి లేదని, తక్షణమే స్పందించాలని, లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని, అందులో భాగంగా జహీరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది.